కరుంగని మాల అనగానే అది ఒక పాజిటివ్ వైబ్ అంటూ కనబడుతూ ఉంటుంది అవును. మనకందరికి. సో ఇది ఎంతవరకు ఒరిజినల్ మీరు చెప్పగలుగుతారు? ఎక్కడి నుండి కరుంగని మాలలు తీసుకొస్తారు? ఇది ఏసుకోవడం వల్ల ప్రయోజనాలేంటి? ఒకటమ్మా కరుంగల్ మాలలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే తమిళనాడులో దిండిగల్ అని ఒక డిస్టిక్ ఉంటుంది. హ్మ్. దిండిగల్ టు ఒక 18 కిలోమీటర్లు దూరంలో పాతాళ శంభు మురగన్ దేవాలయం. హ్మ్. పాతాళ శంభు మురగన్ దేవాలయంలో స్వామివారు పాతాళంలో ఉంటారు. అక్కడి నుంచి స్టార్టింగ్ తయారైనవి కరుంగలి మాలలు. హ్మ్. అక్కడ ఏం చేస్తారంటే కరుంగలి మాలలు 41 డేస్ పూజలో పెట్టి మనకు బయట సేలిస్తారు వాళ్ళు. హ్మ్. ఇవ్వటం అది ఏసుకోవటం వల్ల ఏందంటే నాకు ఈ కోరిక నెరవేరాలి, ఉద్యోగ ప్రాప్తి రావాలి, లేకపోతే నేను నాకు మ్యారేజ్‌కి అవ్వాలి, లేదా నాకు ఈ అప్పులు తీరాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, లేదా నాకు ఈ సమస్య నుంచి నేను కొంతమంది చెప్పుకోలేని సమస్యలుంటాయి. ఆ చెప్పుకోలేని సమస్యలు నెక్స్ట్ పడుతూ ఉంటారు గదా! నేను ఈ ఈ కోరిక మీద వేసుకుంటున్నానండి. ఈ కోరిక నాకు నెరవేరాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని వేసుకోవాలి. హ్మ్. అంటే మీకు 100% నెరవేరుతుందండి. అసలు అందులో డౌట్ లేదిగ. ఎందుకంటే అక్కడ 41 డేస్‌లో గర్భగుడిలో ఉంటాయి. వాళ్ళు పెట్టి వాళ్ళు బయట సేలిస్తారు. బయట అక్కడ చూడండి మినిమమ్ స్టార్టింగ్ రేటే 1200 ఉంటుంది. అవును. అక్కడ. అక్కడ 6 ఎంఎం 1200, 7 ఎంఎం 1500, 8 ఎంఎం వచ్చేసి 1600, మళ్ళా 10 ఎంఎం అని ఉంటుంది. అది 2000 ఉంటుంది. అంటే మనకు అంటే ఇది వేసుకుంటే ఏది తీసుకుంటే ఏది ఫలితం అనేది కొంతమందికి ఆప్షనల్‌గా ఉంటుంది. అది కాదమ్మా నీ బాడీని బట్టి వేసుకోవాలి. మీరు కొంచెం లావు ఉన్నారనుకోండి 8 ఎంఎం. ఇంకొంచెం మీరు సన్నగా ఉన్నారనుకోండి 6 ఎంఎం, 7 ఎంఎం, 8 ఎంఎం, 10 ఎంఎం ఇట్లా మీరు దాన్ని బట్టి వేసుకోవాలి. అంటే బయట దొరికేదానికి ఇక్కడ దొరికిన తేడా ఏందంటే అసలు బయట 700, 800లకు మాలలు దొరుకుతుంటాయి. అసలు అవి మాలలే కావు. ఇంకొకటి మేము తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే మీ పేరు, మీ గోత్రము, మీ జాతకం కూడా చూస్తామండి. మీ జాతకం చూసి మీకు ఏది అంటే మీ సంకల్పం మీద నెరవేరాలి గదా! ఇప్పుడు మీరు తీసుకున్నారంటే ఏదో అవును. తీసుకున్నారు. మీరు అక్కడ పోయి ఇప్పుడు ఏందంటే అక్కడ పోయి తీసుకోలేక మా దగ్గర తీసుకోవడమే. మీ జాతకం చూసి మీ కోరిక ఏంటిది అని మీకు అప్పుడు వేరే రెమెడీ ఇస్తాము. ప్లస్ ఈ కరుంగల్ మాల కూడా మీకు ఇచ్చేస్తామన్నట్టు.